Audio Jungle. ఇంకా మళ్ళా నీ ఏమో ఏదో నువ్వేదో పవన్ కళ్యాణ్ లేదా నువ్వేదో మహేష్ బాబు అన్నట్లు స్టైల్గా నడుచుకుంటా ఏదైనా పిలిచినవాడు ఎందుకు పిలుస్తావు అనేది నీకు ఉండాలా టక్క 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 రాళ్ళ వస్తానమ్మా 10 నిమిషాలు కాదే 8 మంది చేస్తా చెయ్యన్నా కూడా చేయలేని పని నువ్వు చేయగలుగుతావు లేదు చెప్తే దాని తగ్గట్టు డబ్బులు ఎంత ఇవ్వాలో ఏం కదా అనేది మాట్లాడుకుంటా. ఏం పని 8 మందికి చేత కాలే 8 మంది పోటు మొగ్గులకి చేత కాని పని నీకు చేతన అవుతుంది అనేది ఆలోచిస్తాను. నీకు కూడా కాదండి చెప్పు దానికి 8 మంది మాట్లాడినా 80 మంది రెడీగా పిలిపిగలను డబ్బులు పోగొట్టుకుంటావు ఆలోచించుకో. అది ఏం పని చెప్తేనే కదా 8 మంది పోటు మోగోలు చేయలేని పని అంటే ఇంక నువ్వు ఇంకేం పని ఉంటుంది నువ్వే ఆలోచించుకోగా. నువ్వు ఇంకా పోటుమో కూడా పిట్టిమో కూడా నువ్వు ఇంకా పోటుమో కూడా పిట్టిమో కూడా ఏమో కూడా నువ్వే లెక్కేసుకో. మొగోడో ఒకవేళ మొగోడో కాదు అన్నా కూడా నేను దానికి అంగీకరిస్తా. ఏం మళ్ళా చేయగలవా చేయలేవా? నువ్వు మాటర్కి పనికిరావు డ్రార్కి పనికిరావులే కానీ అది కాదు పని. కిడ్నాప్ నువ్వు చేయలేవు అవన్నీ ఎందుకు చేసేది చెప్పు. నీకు అట్లానే నేను అప్పచెప్పనులే, నేను అట్లా పనులు చేసేవాడిని కాదు, అట్లా అప్పచెప్పేవాడిని కాదు. వసూలు చేయలేమన్నా ఆడుంటారు వాళ్ళ దగ్గర మేము వసూలు చెప్పు. ఎవరు చెప్తాను కదా ఊరితోనే వసూలు చేసుకుని రాపు. ఊరితోనంటే పేరు చెప్పాలి. 10కి 100 ఇస్తా. 10కి 100 ఇస్తావా? వసూలు చేస్తావా? చేస్తావా? ఓ ఆడ రూపాయి బిక్కపో నరకపోతే అడుగు వాళ్ళు. కాదు నువ్వు ఉండాలి కదా దగ్గర. నీ డ్రైవర్ కూడా వేసుకొని నువ్వు సరిగ్గా రన్నింగ్ చేసే కూడా కాదు, అర్థమైందే? సామాన్లు ఏడబడిపోతాయి తెలు, సామాన్లు ఏడగుద్దుకుంటాయి తెలు, సామాన్లు ఏమైతే కూడా తెలు. ఆ చెట్టు వెనకాల కవర్ తీసుకురా చెప్తా పని ఏందనేది. ఏదో చెప్తానా పోటు పోగోలు చేయలేని పని నీతో చేపిస్తా అని అది మళ్ళీ బయట చూపిద్దు. నలుగురు చూసినారంటే మళ్ళీ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఊర్లే నువ్వు నేను మనోళ్ళేము లోపల పెట్టుకొని నీళ్ళు తెచ్చుకో. ఆ చెట్టు గల కవర్ సంచి చూడు సైలెంట్ రా చెప్తా. ఫాస్ట్ పో అరసద్దు. లోలు పెట్టుకో సైలెంట్ లోలు పెట్టు కానీ ఫాస్ట్గా లోపల పెట్టుకో. ప్యాంట్లో పెట్టు. ఏదో బుర్రగా ఏంది అప్పుడే కార్లలో తిరుగుతారు ఐటమ్ ఉందా లేదా అని చెప్పి మంచిగా అది కదా. నేను చెప్తాడు ఎంతమంది వచ్చినా కూడా ఆల్రెడీ చేసే మునగాడు దొరికినాడు. ఆల్రెడీ ఈ మునగాడు చేయగలుగుతాడు కూడా. ఎవరు రాద్దండి, ఎవరితో అవసరం కూడా లేదు. ఎవరు పని ఇస్తే పని చేయాల వెనక్కి పోతారా? సరుకు లోపల ఏముందో చెక్ చేయవు. సరే ఆ పక్క తిరిగి చెక్ చేయనట్టుగా చేయి పెట్టు. నువ్వు మళ్ళీ ఓపెన్ చేసి చూపించి మళ్ళీ అందరు చూసి కళ్ళలో వేయాలి డౌట్ వచ్చేటట్లు చేయొద్దు. చేయి పెట్టి వాసన చూసుకో, సరుకు ఏమనేది తెలిసిపోతుంది. లోపల పెట్టరా, నువ్వేంది బయటికి తీస్తావు? ఆ ముడి ఏం దిద్దు నువ్వు దాన్ని, అసలు దాన్ని దిక్కు చూడద్దు, తల పైకి ఎత్తుకో. అది లోపల పెట్టుకొని ఇది లాస్ట్ అవుతుంది. మళ్ళీ నువ్వు చూసేది కానీ నువ్వు ఏదైనా చేసేస్తే ఇంకోసారి నానే వాళ్ళం కూడా తింటే తీసుకోను. పెద్ద పెద్ద పోటు మొగోల్ని పక్కన పెట్టినోన్ని చూడు ఎట్లా చూసుకుంటూ పోతున్నారు అందరూ. లోపల పెట్టుకో ఫస్ట్ దాన్ని లోపల పెట్టుకో. లేయి నువ్వు లేయి లోపల పెట్టి ప్యాంట్లకి లోపల పెట్టేసి లూజ్ చేయి. ఏమి మళ్ళీ ఏందనుకుంటున్నాను ఆశామాష. నీకు స్మెల్ రాలేదా? స్మెల్ రాలేదా? బాత్రూమ్ వచ్చినాడేడా? చచ్చింటారు. ఏది మెత్తకుంది?
లోలు పెట్టే అది బయట పెట్టద్దు చూస్తారు. ఏమి గుర్తమ్మడు ఏమి చెప్పి చెయ్యి వెనక్కి పెట్టుకో, వాసన వస్తుంది తీయ. జీతం ఆ సంజయ్ అడిపోయి పడిపో చెప్తా. బా మొత్తం షర్టు కంతా పూసుకున్నావు కదరా, పీత ఎంత అబ్బా నాయనా స్వామి. నీకేమైనా ఉందని కేవలం పోయింది, ఏమన్నా ఎవడో పీ ముట్టిస్తాడా? అసలు పోయిపోయి మన తెలిసినోడే ఆడ కూర్చున్నాడు, వాళ్ళు ఎవరైనా చూసాడంటే మళ్ళీ తిడతారని చెప్పి అది సంచి ఎవడు తీయడంలే. 8 మందిని అడిగినా అంగీలు కూడా సరే ఎటు తీసినావో సంచి తీసి దూరం పడి స్మెల్ వస్తుంది. మర్యాద ఏమిందని అసలు పోయిపోయి జీర్ణము దట్టి ముట్టించావా నువ్వు? ఉన్నా మళ్ళా ఏమన్నా ఏ గానా నేను ఎందుకు పీనా ముట్టిస్తారు సిగ్గులేమన్నా చెప్పేదన్నా నేను. వాడు రాత్రి 10 రూపాయల బిల్ల మింగినాడంట. అది ఏమన్నా దాంట్లో వచ్చి ఎవరికో దొరికేది అలా నుయ్యికే దొరుకుతుంది కదా అని చెప్పి నేను అంత దూరం నుంచి పిలిపించిన. సంచిలే చేయబెట్టు అని చెప్పి స్వామి ఆ 10 రూపాయల బిల్లు ఉందేమో పోయి ఎట్లా పోయి సంచి తీసుకొని ఎత్తుక్కోపో. యాడికి రా కాదు, నువ్వు కడుక్కోవద్దు. 10 రూపాయల బిల్లు ఎవడు ఎత్తుకుతాడు? ఏమి 10 రూపాయల బిల్లు ఎత్తుకురా. ఏ రాత్రి మింగినాడంట, అది ఎవరికైనా పోయి అని నువ్వు తీసుకో. ఆ నీళ్ళల్లో ఇట్లా అల్లాడి సంచిని 10 రూపాయల బిల్ల కనపడుతుంది. మళ్ళా పోయి నేనే దొరికినా నీకేమన్నా నువ్వే పోటు మోగోడంటివి నువ్వు. నేనేమో నరికేదేమన్నా ఉంటాయి అనుకున్నా. నరికినా 5 రూపాయలు వస్తుంది. నువ్వు అది దాంట్లో ఎత్తికినావంటే 10 రూపాయలు వస్తుంది. నువ్వు ఏదైనా ఆలోచించుకో. లాభం యాపక్కుంది, మనకి యాపం చేస్తే బాగుంటదని. వేరే నెలలు అడిగితే కొవ్వు తెలిపోయినారు. నువ్వైతే చేయగలవు, నువ్వు దానికి కరెక్ట్ అనే ఉద్దేశంతో నేను నిన్ను పిలిపించిన. మనోడే పెట్టిస్తున్నావు పీచేయని. మనోడు ఇంటాడు నా కొడుకు గొర్రె నా కొడుకనే కదా ఇదే. అలా చెయ్యి పెట్టినావు. 2 నీళ్ళలో అల్లాడిచ్చి 10 రూపాయలు తీసుకో. అడిపోయి జ్యూస్ తాగు, మాజా తాగు. ఏమన్నా లాలిపాప్ ఏమన్నా తీసుకురా ఏమన్నా పియాడా? నేను చెప్పను రా ఎవరికి. నువ్వు చెప్పవని నీ నోరు ఉంటుందా? నువ్వు అదే మన కాల్చిట్లో పీతోడు పీచే పెట్టినాడు అంటావు. నువ్వు పీతలో 10 రూపాయలు తీసుకున్నావు అనే విషయం నేను ఎవరికి చెప్పను. నేను చెప్పాను మరి చెప్పరు చెప్పారా? అది పెట్టే కదే కదా నువ్వు గిన ఇప్పుడు తీయలేదు దాన్ని. నీళ్ళల్లో గిన అల్లాడిచ్చి 10 రూపాయలు బంద తేకపోతేవో ఇది మొత్తం అందరికి పోతాది. ఎవడో కూర్చున్న పీతిని కూడా ఎత్తుకొచ్చుకుంటున్నాడు పాపర్ నా కూడా అని చెప్పి మొత్తం పబ్లిసిటీ చేస్తా. ఇట్లా చేస్తాను మన ఏ గొప్పడా ఏడా మర్యాదంగా తెచ్చుకుంటావా? తెచ్చిస్తావా? తెచ్చివా? 10 రూపాయలు నేను వానికి నేను కాదలే వానికి చేంజ్ తేపో అని చెప్పింటే వాడు 10 రూపాయలు తీసుకొని ఆడుకుంటా మింగినాడు. తీసుకోపో. మనమ్మ పీతలు పడింది వదిలేనా? మనమ్మ 10 రూపాయల కోసం అన్నా మళ్ళా ఇంత దారుణం అనేది మళ్ళా 10 రూపాయలు అంత చీప్ అయిపోయింది నీకు. అంటే దొడ్డులో పడినది కూడా క్లాస్ గా క్లాస్ మన క్లాస్ అంటే క్లాస్ ఎవరు చూస్తారు? ఎవరు అది నేనేదమ్మా ఏదైనా బంగారు డైమండ్ లో ఏమనుకోని ఒక పెద్ద రేంజ్ లో ఏదో పెట్టుకోమంటే నేను ఏడో పెట్టుకొని నేనేది చేస్తా చూస్తే పీని లోపల పెట్టిస్తావా? నువ్వు 30 రూపాయలకే ముడ్డి గడిగేవా? నీ 10 రూపాయలకి పీ ముట్లేవా? ఎవరిని కడిగినా 30 రూపాయలకే. ఎవరిది కడిగి నీది కడిగినానేమన్నా అడగలేదు నువ్వు. ముసలి కడిగినానా ఏమన్నా? ఆ పాతవన్నీ ఎందుకు? నువ్వు ఎవరెవరు కడిగినావో అవన్నీ ఎందుకు? అది త్వరగా పోతే వర్షం వచ్చేటట్టుంది. ఆ వర్షానికి మళ్ళా 10 రూపాయలు బంద ఎవరికైనా దొరికితే బాధ అవుతుంది. పోయి ఏదో చేస్తావు. 10 రూపాయల కోసం ఎవరికైనా దొరుకుతుందని మళ్ళీ నా మీద నువ్వు ఉన్ని నువ్వు ఎట్లా దాచుకొని వచ్చినావో, నువ్వు ఎంత దిగజారిపోయినావో జనాలు తెలియాల కదా. కొట్టుకొని చవాలా? అసలు
అసలు నేను ఏందనుకుంటా దాన్ని నేను తెలుసా అది పీతిగా అవునా పోయి చేయి పెట్టి చూడు మరి చెప్పలేదు నాకు తెలుసు దీంట్లో. దాంట్లో నీకు సర్ప్రైజింగ్ పెట్టినాను, గోల్డ్ కాయిన్ పెట్టినాను, అది గట్టిగా ఉంటుంది ముద్ద అని చెప్పి నీకు అట్లా అవలా వేస్తాను. కానీ నిన్ను పిలిపి 10 రూపాయలు బందా కోసం ఎవడో పీతిలో నిన్ను అంత దూరం నుంచి పిలిపిస్తానా? మళ్ళీ అదే కదా లాజిక్ నీళ్ళల్లో అట్లా అల్లాడిచ్చి మొత్తం ఇట్లా అల్లాడి నీకు గోల్డ్ కాయిన్ దొరుకుతుంది. నేను నిజం చెప్తాను, ఈ టేక్ సెట్ తోడు నేనైతే అబద్ధం ఆడలే, నీ గోల్డ్ కాయిన్ దొరుకుతుంది తెచ్చుకో. దేవుడా ఏక్ అంటే తెలుసా నీకు? ఏమని ఓ ఏక్ అన్నట్లు ఏకా పోయి తీసుకోబో టక్కని నలుగురిలో చెప్తాను. నువ్వు నీళ్ళల్లో అల్లాడిచి చేయబెట్టి అల్లాడిచి నీకు దొరకపోతే అడుగు. ఆడ కొద్ది నీడు తీయండి, అయిపో గోల్డ్ కాయిన్ దొరికేది, అయిపో ఆనందపడి దృశ్యాలు వద్ద చూపించండి. చూడద్దు నువ్వు సర్ప్రైజ్ నీళ్ళల్లో అల్లాడించుకుంటే చేయి పెట్టి గట్టిగా అల్లాడి నీళ్ళల్లో పెట్టి కనపడుకోలే. నీళ్ళల్లో పెట్టు, చేయి పెట్టేసి లోపల నీళ్ళు పెట్టి అల్లాడి ఫుల్గా చేయి పెట్టేసి మొత్తం అంత అల్లాడి చూడండి. ఆ పీతిలో వాడు ఏరుకుంటాడేది ఒకసారి పబ్లిక్ గా ఒకసారి అందరు చూడండి. ఏ కొట్టమాడా మళ్ళా నువ్వు అవునానికేమన్నా నాకు వస్తాను మళ్ళా 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 చిగ్గు మానం ఏమైనా ఉందేవనమ్మా ఇంత నాశనం ధూమ్ కొట్టుకొని మాతాను మళ్ళా ఏమైందానికి మాట ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఏం చెప్తాను మళ్ళా కంపోజిషన్ నేను ఏ కంపోని మనమ్మ జీతం మళ్ళీ అన్ని నమ్మిస్తాను. లాజిక్ ఏం బతుకురా నువ్వు? పీతుల్లో ఏరుకునే స్టేజ్కి వచ్చినావు, నన్ను చూపి చెప్తాడు. కాలనీలో వాళ్ళు చెప్పాలి కదా. నేను కూడా బజార్కి ఎక్కి ఇట్లా చిల్లర వరాలు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన మతి స్థిమితం ఏమైనా పోయిందా, లేకపోతే ఈ మనిషికి ఎందుకు ఇట్లా తయారవుతున్నాడో నాకు అర్థం కానలే. ఏ నీకు అంత సరదానా? అదే పూసుకుంటాడు చూడు మూతికి. ఏ ముదృష్టమాడా నిన్ను పండబెట్టి నరికేవు లేక నిన్ను పండబెట్టి నరికేవు లేక చూద్దామా మళ్ళా చూసుకుందామా? పీపీ అవుతారని మళ్ళా నువ్వు బాగుండాలనే కదరా నేను. నువ్వు బాగున్నారా నన్ను బాగున్నా పీతో చేపెట్టి సెట్ వెనకాల తెచ్చుకోండి. అది నువ్వు ఏం చెప్పినా ఏం చెప్పినా నీకు ఏమని చెప్పినానా? దాంట్లో పలాంది ఉంది పలాంది లేదని నేను చెప్పినానా? నువ్వు ఏదో ఉందని చెప్పినా. ఏదో ఉంది కదా ఆల్రెడీ. పీ ఉందాడా? ఏదో ఒకటి ఉంది కదా. గబ్బోడా మన గబ్బని ఏడుచుకునే చాడబని ఇంత చిల్లర నేను అనుకోరు ఎప్పుడైనా కదా. 10 రూపాయలు నేనే ఇస్తాను, ఆ సంచి ఇస్తున్నావు తీసిపోయాడు దూరం పడేసి రాపు. ఎవడు మన సంచి ఇస్తున్నా ఏంటికి ఇస్తారా? ఏంటికి ఇస్తారంటే దూరమే పడేరా. నువ్వు ఎవడు పడేస్తావు? వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. వాడు కూర్చోడు నువ్వు ఎత్తనా కొడుకు అసలు ఎవడో కూర్చోడు నేనెత్తాడేనంటే కప్పడానికి గప్ప గప్ప మాట్లాడుకుంటాను. ఎవడో ఫీల్ అవుతాంటే ఒకసారి ఫోన్ కొట్టి మాట్లాడి పరిచయం చేసుకో. పరిచయం ఫోన్ చేయమంటే ఎవడో వానికి చెప్పని చెప్తా. సెల్లుకు కూడా డబ్బు పట్టించినావు. నాకు మళ్ళా హలో తీపిచ్చినా మనుషుల దగ్గర పెట్టి తీపిచ్చినా. నీకేమైనా సిగ్గు మానవులు వచ్చే ఉందరా? నువ్వు మీ కొమరగాడ పోయి ఏరుకోండిరా నా కొడగలరా. ఊరు బయటకు వచ్చి అడుగుతాను అని చెప్తారు మీరు చెట్లండి. 10 రూపాయలు బంద మీ వల్ల చెడిపోతాను మరి మొత్తం. నువ్వు మింగింటే 10 రూపాయలు బందా కూడా తీసుకుని అది మెడలో వేసుకుంటాడంట కట్టి గుర్తుగా. అదే ఛత్రపతిలో వేసుకుంటానులే అది గవ్వ. అట్లా 10 రూపాయల బిల్లు వేసుకో. నీ ముట్టిలో వేసుకో, ఉప్పు ఉండవో సరిపోతుంది. ఆ ముట్టి ఉప్పు అట్లా అది కూడా ఆడుతుంది. మీ ఇంటికాడ కూడా కూర్చున్నారా? ఎవడు ఏది మింగినాడు అంటే ఇప్పుడు ఎవరు కూర్చున్నాడు దగ్గర పోయి తీసుకోవాలా? అంటే ఇప్పుడు ఎవరు కూర్చున్నాడు దగ్గర పోయి తీసుకోవాలా? అంతేగా 5 రూపాయల బిల్ల మింగినాడా? పంపిస్తాను. 5 రూపాయల బిల్ల మింగినాడు. 5 రూపాయల బిల్ల మింగినాడంట. పోయి అది కూడా తీసి 5 రూపాయలు మాట్లాడు. పద్ధతి మాట్లాడు, నీటికి మాట్లాడు. నువ్వు చేస్తాడేమన్నా మంచి పేరేదేమన్నా ఎవడో మింగంట. ఇప్పుడు దీంట్లో 10 రూపాయలు నీకు ఇప్పుడు 10 రూపాయల బిల్ల దొరుకుతుంది. అడిగి పోతే 5 రూపాయల బిల్ల దొరుకుతుంది.
సాయంత్రం యా ముసలో గిస్లో ఏదైనా కమ్ము ఏదైనా ఉంగరం మింగినారు అది దొరుకుతుంది. మరి ఇంత నీచంగా తయారు కాదు నీకు అన్ని దొరికేటివే కదా, నీకేం నష్టం? నాకు అట్లా సంపాదించుకుంటావు కదా నువ్వు కూడా. వాడు బ్యానర్ కట్టిస్తా కదా, మీరు ఏది మింగినా కూడా పొద్దునకి వచ్చి క్లీన్ చేసి తీసుకుంటాడని. డాక్టర్ ఏమో నేనేమోనా? డాక్టర్ అవయవాలే, నువ్వు అవయవాలు కాదు, మూత్రాలకు సంబంధించినవి. ఎవరో మూత్రాలు నువ్వు సంబంధించిన ఎట్టు నువ్వు అని చెప్తా. లేకపోతే చిన్న పిల్లలు ఏదేందో మింగుతాంటారు, అవన్నీ నువ్వు తీసుకోవచ్చు. ఇది అని కాదు చెప్తున్నా. నువ్వు మళ్ళా నువ్వు కొత్తగా నువ్వు మళ్ళా చేస్తావా చేయవా? ఎవరు నేను ఆడ చేయను, నువ్వు చేసుకోగలిచిటే ఆడ వ్యవస్థ చెప్పి చేయవు, నీ జత కాల్చి చెప్పి పోయి చేయవు చేయను. అంతా ప్రీతి అవుతారని నా దగ్గర ఇంకోసారి పిలిపించి ఖాళీ లేకపోదాము. 10 రూపాయలకి ఎంత దిగజారినాడు అనేది ఈ రోజు చూపిస్తాను. ఎవరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టు. మళ్ళా చెప్తానా నీకే ఏంటి చెప్తాను. దానికని డిలీట్ చేయలేదనుకో మొత్తం మీ ఇద్దరి మీద మళ్ళీ ఫైన్ అవుతుంది. మళ్ళా ఫైనా ఎంత? 1000 లక్షలు అవుతాయి. మళ్ళా కోర్టులో పోయి కేసులు వేస్తాం మీ ఇద్దరి మీద. మళ్ళీ పోయి వేసుకోబో. పీతులు 10 రూపాయలు ఏరుకున్నా కూడా కేసు వేస్తా. చెప్పు ఈరి చంపలకి కొట్టాను. ఊరు ఏరుకున్నారు 10 రూపాయలు. ఎవడు పొద్దున్న వచ్చి 10 రూపాయల కోసం ఏరుకుంటాడు. 10 రూపాయలు మరి చెప్తాడు ఈయన. మరి 10 రూపాయలు ఖాళీలోనే పెడదాం పంచాయతీ. ఇప్పుడు నువ్వు చెప్పవా? నువ్వు నా గురించి 10 రూపాయల బందా కోసం నాది ఈ పని చేపించినాడు నా గురించి చెడ్డగా చెప్పు. నేను చేసిన తప్పు అందరికి తెలియల్లా. నేను 10 రూపాయలు దాంట్లో ఉందని నేను చెప్పడం, నేను పంపించడం, నువ్వు ఆ పీతిలో చేయి పెట్టడం, ఆ నీళ్ళల్లో అంత ఆ రోత అంతా జనాలకు తెలియలే. నేను చేసిన తప్పుకి నేను నిజంగా బాధపడతాను. 10 మందికి బాధపడద్దు నా తప్పు నలుగురు చెప్పేది కూడా తప్ప. వద్దు తప్పే. ఎందుకు తప్పు? నువ్వు వద్దు మూసుకొని ఉంటే చాలు. అని ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియకూడదు. నేను చేసిన ఘోరం ఇది. ఘోరం ఏం నేను చేసిన అన్యాయం నీకు. అన్యాయం ఏం లేదు. నాకు మంచి చేసినవులే. నీకు హ్యాపీనేనా? హ్యాపీనే. ఎవరు చెప్పేది వద్దా? ఎవరు చెప్పేది వద్దు. ఏమొద్దు. మళ్ళీ 5 రూపాయలు బిల్లగాడికి పోదామా? పంచాయతీకే పోదాం. ఇప్పుడు పంచాయతీ పెడదామా లేకపోతే నేను చేసిన తప్పుకి లేదా 5 రూపాయలు బిల్లకు పోదామా? చెయ్యి గ్లౌజ్ ఇస్తాలేరా ఈసారి? గ్లౌజ్ అయితే పర్లేదు. ఆ 2 కలిపి సాయంత్రం కాలనీలో మొత్తం చూపిస్తాను. ఈడే కూర్చో. నువ్వే ఏరుకో. రావా? మనం పదాంప అయితే. నీ ఖాళీ నుంచి వస్తారు బండ్లు ఎక్కించబోయేకి. మనం పదాంప. ఇప్పుడు ఎంగి పడే ఇంజిన్ అది గలీజ్ అయిపోయింది. అట్లా ఇట్లా వాళ్ళు ఉండకూడదు. Yeah.